ఎందుకంటే భారతదేశంలోనే మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మరి దీంట్లో ఫీడు, సీడు, అలాగే పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర ఎప్పుడూ కూడా రైతులను నడివిరుస్తూనే ఉంటుంది. ప్రధానంగా గడిచిన 10 రోజుల నుంచి రైతుల్లో ఒక ఆందోళన. ఎందుకనంటే మార్కెట్ ధర ఉన్నట్టుగా ఉండి 40 రూపాయల నుంచి 50 రూపాయలు తగ్గిపోవటం, కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్సులు విధించింది, దానివల్ల నాకు నష్టం వస్తుంది, అందువల్ల మేము తగ్గించుకుంటున్నాము, ఎవరో ముందుకు రానటువంటి పరిస్థితి. ఆక్వా రైతులందరూ కూడా వేసవికాలం పట్టుబడికి వచ్చినటువంటి లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆక్వా రైతు అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు, అది భారం రైతు మీదే పడుతుంది. అలాగే సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి. అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి 10 రూపాయలు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం, ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా రైతు మీదే పడేటువంటి పరిస్థితి. ఎవరికి నష్టం వచ్చినా ఆ భారం రైతు మీద పడేటువంటి పరిస్థితి. కానీ అలాగే ఈరోజు వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని ఆక్వా రైతాంగం ఎదుర్కొంటూ ఉంది. కానీ ఇప్పుడు మరి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యి ఈ రేట్లని మరి తగ్గించడం రైతుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. గతంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆక్వా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. ఈ ఒడిదుడుకులను అధిగమించడానికి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా రేట్లు ఇలాగే సిండికేట్ అయ్యి రేట్లు తగ్గిస్తే మరి దీని మీద ఒక సాధికార కమిటీని కూడా వేయటం జరిగింది. మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి ఒక సాధికార కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి అప్ అండ్ డౌన్లు వచ్చిన మార్కెట్ రేటు తగ్గకుండా బాధ్యత తీసుకోవటం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంటర్నేషనల్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని పరిగణలో తీసుకుని అటు ఎక్స్పోర్టర్స్తో ఇటు రైతాంగ మిత్రులతో కోఆర్డినేషన్గా వర్క్ చేయటం జరిగింది. అప్పుడు కొన్ని సూచనలు, ఎందుకనంటే సీడ్ క్వాలిటీ లేకపోతే సీడు సరైనటువంటి క్వాలిటీ ఇవ్వకపోవటం వల్ల సీడు యాజమాన్యాలు కూడా ఒక చట్టం తీసుకురావటం జరిగింది. అలాగే ఫీడ్ ధరలు పెంచుతున్నారు, బయటేమో తక్కువ ఉన్న ముడి సరుకు ఫీడ్ పెంచేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఒకవేళ తగ్గితే తగ్గించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా మంచి క్వాలిటీతోటి ఇవ్వటానికి ఫీడ్ నియంత్రణ చట్టాన్ని కూడా చేయటం జరిగింది. అలాగా ఈ సాధికార కమిటీ మార్కెట్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడైనా కొనకపోయినా కూడా ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకునే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది. కరోనా లాంటి టైంలో ఇతర రాష్ట్రాలు కూడా లారీలు వెళ్ళకపోతే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో చేయటం జరిగింది. అలాగే ఇంకా అంతా ఎక్స్పోర్ట్ అవ్వదు, ఎక్కువ మనకు ఉత్పత్తి అవుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే 1,84,00,000 మత్స్య ఉత్పత్తులు ఉంటే దాంట్లో మేజర్ షేరు ఆంధ్రప్రదేశ్ది. 51 లక్షల టన్నులు ఈ రోజున మత్స్య ఉత్పత్తుల్ని ఇస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం నుంచి. మరి దీంట్లో సుమారు మేజర్ 76% రొయ్యల్ది, సుమారు 28% చేపలు కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే భారతదేశ ఎగుమతుల్లో ప్రధాన భూమిక.
మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలన్నిటిలో వచ్చేటువంటి ఆదాయంతో చూసుకుంటే 10% ఓన్లీ ఆక్వా నుంచే వస్తున్నటువంటి విషయం. మరి ఇలాంటి వనరుల్ని దేశానికి ఇస్తున్నటువంటి ఆక్వా రంగాన్ని మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ మరి రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద ఈ అప్ అండ్ డౌన్ నియంత్రించేటువంటి పరిస్థితి మాట సాయం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి గతంలో ఇలాంటి ఒడిదుడుకులు ఉన్నా బాధ్యత ప్రభుత్వం తీసుకునేవాడు. ఇంకా రైతులకు ప్రోత్సాహం ఏమందించాలా, ఏమి ఇబ్బంది పడుతున్నారో ఆ రోజున ఆలోచించేవాళ్ళం. ఆ రోజున కరెంటు భారం ఎక్కువ అవుతుంది రైతు కంటే రూపాయిన్నరకే సబ్సిడీ ఇచ్చి రైతుని నిలబెట్టినటువంటి పరిస్థితి. మరి ఎంత పవర్ వాడుకున్నా సరే మరి అక్వాజోన్లో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆ రోజున మరి ఈ రోజు వరకు 3,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక కరెంటు ఛార్జీల నిమిత్తం ఆ రోజున ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఇలా గతంలో ఎన్నో రకాలుగా ఆక్వా రైతాంగానికి ఓన్లీ రైతుకి ఇంకేం అవసరము, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ని ఏర్పాటు చేసాం. అందుబాటులో రైతుకి ఫిషరీస్ కేంద్రాల్లోనే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు కానీ, ఫీడ్ కానీ, సీడ్ కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మరి రైతులకు అందుబాటులోకి తెచ్చేటువంటి విధానాన్ని ఆర్బీకే చేయటం జరిగింది, అనుసంధానం చేయటం జరిగింది. ఇలా రైతుకి అన్ని రకాలుగా పూర్తి భరోసా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున ఇది మరి ఇంత మత్స్య సంపద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతాంగం సుమారు మరి 150,000 మంది రైతులు ఓన్లీ దీని మీద ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. మరి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కనీసం ఎవరో కూడా దీని మీద స్పందించకపోవటం విడ్డూరంగా ఉంది. ఒకటైతే గమనించాలి, జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుదారులు. దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఇవాళ ఎక్స్పోర్ట్ అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి 50 రూపాయలు 40 రూపాయలు తగ్గించున్నారు. మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ 30% ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్, కనవ చైనా 20% ఎక్స్పోర్ట్, ఇతర దేశాలు కనవ 50% ఎక్స్పోర్ట్. 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంకగా తీసుకుని